ఇవాళ ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. రైతు సంక్షేమానికి ఎంతైనా కొట్లాడదామన్న టీజీ సీఎం. బనకచెర్ల కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ రేవంత్ సవాల్. విభేదాలు వీడి కలిసికట్టుగా సాగితే మళ్లీ కాంగ్రెస్దే అధికారం. పనిచేసిన వారికే పార్టీలో పదవులు వస్తాయని రేవంత్ స్పష్టం. పంచాయతీ ఎన్నికలపై నేడు టీజీ హైకోర్టు తుది తీర్పు. 6 పిటిషన్స్ పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం. ఫోన్ ట్యాపింగ్ లో వెలుగులోకి విస్తుపోయే అంశాలు. నేతల అనుచరులు, కుటుంబ సభ్యులపైన నిఘా. పోలవరం బనకచెర్లతో ఎవరికీ నష్టం లేదన్న ఏపీ కేబినెట్. రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదం చేస్తున్నారనే అభిప్రాయం. రాజధాని అమరావతి నిర్మాణానికి 2 మహిళల ఔదార్యం. సీఎం చంద్రబాబును కలిసి చేతి గాజులు, నగదు విరాళం. అక్రమ గ్రావెల్ కేసులో సిట్ కస్టడీకి కాకాణి. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు విచారించనున్న సిట్. తెలంగాణ కేడర్ కు ఐఏఎస్ ఆమ్రపాళి. ఏపీ నుంచి తిరిగి తెలంగాణకు కేటాయించిన క్యాట్. నవవరుడు హత్యలో సంచలన విషయాలు. తేజేశ్వర్ ను హత్య చేసిన భార్య, అత్త బ్యాంక్ ఉద్యోగి. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో విషాదం. ప్రమాదవశాత్తు బావిలో పడి 5 ఏళ్ల బాలుడు. కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు. దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం. తెలంగాణలో నేడు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన. కాసేపట్లో మచిలీపట్నంలో నారా లోకేష్ పర్యటన. నియోజకవర్గ సమన్వయ భేటీలో పాల్గొననున్న మంత్రి. తాడేపల్లిలో ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. జగన్ అధ్యక్షతన మీటింగ్. సమావేశంలో పలు అంశాలపై చర్చ. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. 175 నియోజకవర్గాల్లోనూ అన్నా క్యాంటీన్స్. వైసీపీ నేత సజ్జలకు ఏపీ హైకోర్టులో ఊరట. తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని ఆదేశం. వికారాబాద్ జిల్లా తాండూరులో ఆక్రమణల తొలగింపు. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమిత స్థలాల నిర్మాణాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు. ఇవాళ తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల చేయనున్న ఉన్నత విద్యామండలి. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకారం. కట్టుబడి ఉండాలని ఇరు దేశాలకు ట్రంప్ సూచన. ఆపరేషన్ సింధు ముగిసిందన్న భారత్. ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి 3175 మందిని తీసుకొచ్చినట్లు వెల్లడి. మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరగలేదు. చర్చకు రావాలంటూ రాహుల్ కి ఈసీ లేఖ. వారణాసిలో సెంట్రల్ జోనల్ కౌన్సిలింగ్ మీటింగ్. అమిత్ షా అధ్యక్షతన 4 రాష్ట్రాల సీఎంలు భేటీ. నేడు రోదసీలోకి శుభాంశు శుక్లా. మధ్యాహ్నం 12 గంటలకు XM4 ప్రయోగం. గోల్డెన్ స్పైక్ లో సత్తా చాటిన నీరజ్ చోప్రా. 85.29 మీటర్లు బల్లెం విసిరి టైటిల్ కైవసం. లీడ్స్ టెస్ట్ లో భారత్ ఓటమి. 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ ముందంజ.